మూవింగ్ ఆన్, ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షత జరగనున్న సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. డిఎస్సి నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5,000 కోట్ల మేర నిధుల విడుదలకు ఓకే చెప్పనుంది మంత్రివర్గం. అలాగే ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపనుంది. ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సో కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సో డిఎస్సి నోటిఫికేషన్తో పాటు టీచర్ల పోస్టుల భర్తీకి కూడా ఆమోదం లభించవచ్చు అనేది కూడా ఒక ఇన్పుట్. అది ఈరోజు కేబినెట్ సమావేశంలో మరొక కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలకి కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ యువతకు ఆ శుభవార్త చెప్పేటువంటి అవకాశం ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించున్నారు. ఇప్పటికే వివిధ మేనేజ్మెంట్స్ లో ఉన్నటువంటి స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల ఖాళీలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని సేకరించింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో పాటు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి స్కూల్స్ లో కూడా ఉన్నటువంటి టీచర్స్ పోస్టులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి ఇప్పటికే గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి టీచర్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ని ఫుల్ఫిల్ చేసింది. 1998 డిఎస్సికి సంబంధించిన పోస్టులని భర్తీ చేసింది. 2008 డిఎస్సికి సంబంధించి అనేక వివాదాల నుండి ఎదురు చూస్తున్న పోస్టులన్నీ భర్తీ చేసింది. గతంలో 2018లో నోటిఫికేషన్ ఇచ్చేసి వదిలేసినటువంటి పోస్టుల భర్తీని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేపట్టింది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులు వచ్చినటువంటి తర్వాత స్కూల్స్ మెర్జింగ్ ఆ ప్రాసెస్ కూడా చేసింది. సో ఒక స్ట్రీమ్ లైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో టీచర్ పోస్టులకు సంబంధించి వాటిని భర్తీ చేసేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరొక వైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సంపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొక పథకానికి సంబంధించి సంపూర్ణంగా అమలు పూర్తి చేయబోతుంది. వైఎస్ఆర్ చేయూత ఏదైతే చెప్పినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో చెప్పిన విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. 4 విడతల్లో దీన్ని ఒక్కొక్క మహిళకు కూడా 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఉపాధి కోసం అందించడానికి నిర్ణయించింది. ఇప్పటికీ 3 విడతల వైఎస్ఆర్ చేయూత అమలు పూర్తయింది. ఇప్పుడు 4వ విడత వైఎస్ఆర్ చేయూతకి సంబంధించినటువంటి ఆ నిర్ణయాన్ని ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 25 లక్షలకు పైగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఈ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఫిబ్రవరిలో ఈ పథకాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపే అవకాశం సుమారు 5,000 కోట్ల రూపాయలను ఈ పథకం అమలుకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరాన్ని సంపూర్ణంగా అమలు చేసింది. 25,000 కోట్లకు పైగా డ్వాక్రా రుణాల మాఫీని పూర్తి చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కూడా ఈ రోజు సంపూర్ణంగా అమలు చేసిన అవకాశం. దీంతో పాటుగా పలు పరిశ్రమలకి భూ కేటాయింపులు, వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్ సతీష్.